SR70 వీడియోస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. చేసే పనిలో నిబద్ధత, క్రమశిక్షణ అవసరం. శ్రీ సిటీలో సాహితీవేత్త కిరణ్ ప్రభ స్ఫూర్తిదాయక ప్రసంగం. ప్రతిఫలం ఆశించకుండా నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తే మంచి ఫలితాలు వెతుక్కుంటూ వస్తాయని ప్రఖ్యాత టాక్ షో ప్రయోక్త సాహితీవేత్త కిరణ్ ప్రభ పేర్కొన్నారు. శ్రీ సిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో గురువారం శ్రీ సిటీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన తన సతీమణి కాంతి కిరణ్ తో కలిసి పాల్గొన్నారు. వారికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఘన స్వాగతాన్ని పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రేక్షకులను ఉద్దేశించి కిరణ్ ప్రభ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులతో తన అద్భుత ప్రయాణాన్ని, అనుభవాలను పంచుకున్నారు. తన తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ తెలుగు సాహిత్యం, సంస్కృతిపై తనకున్న మక్కువే తన జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. విద్యార్థి రోజుల్లో తాను చేతితో రాసిన తెలుగు పత్రికను ప్రచురించడం ఈ గొప్ప ప్రయత్నానికి పునాదిగా నిలిచిందన్నారు. నేడు తన భార్యతో కలిసి సగర్వంగా ప్రపంచవ్యాప్త సాహిత్యాభిమానుల అభిమానాన్ని చూరగొన్న కౌముది ఆన్లైన్ తెలుగు మాసపత్రికను నడుపుతున్నామని తెలిపారు. శ్రీ సిటీ పిఆర్ఓ పల్లేటి బాలాజీ కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. నెల్లూరు, చెన్నై, సూలూరుపేటకు చెందిన సాహితీ ప్రియులు, ఉద్యోగులు హాజరై కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ల బహుముఖ ప్రజ్ఞను మెచ్చుకొని కార్యక్రమాన్ని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు అడిగిన పలు సందేహాలను కిరణ్ ప్రభ నివృత్తి చేశారు. गणपतिं महागणपतिं मनसा स्मरामि, महागणपतिं मनसा स्मरामि, वसिष्ठवामदेवादिवन्दित महागणपति. ఈ రోజు మనందరి మధ్య ఓ విశిష్ట వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి సాహితీ ప్రియులందరికీ సుపరిచితుడైన కిరణ్ ప్రభ గారు. నిజానికి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయన అభిరుచులకు అనుగుణంగా ఆయన వ్యాసంగానికి చేదోడు వాదోడుగా వారి శ్రీమతి కాంతి కిరణ్ గారి సహకరించడమే కిరణ్ ప్రభ గారి విజయ రహస్యం. ప్రపంచంలోని తొలి అంతర్జాల మాధ్యమంలో ఆడియో మ్యాగజైన్ కౌముదికి ఈయన సంపాదకులు. నమస్కారం సార్, మిమ్మల్ని సాధారణంగా ఈ గురించి నేను మా మామయ్య కాలిఫోర్నియాలో కారు ప్రయాణంలో మీ ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఒకటి జరిగింది. అప్పటి నుంచి మీకు ఫ్యాన్ అయిపోయాము. తర్వాత ఎప్పుడు కలుస్తామని చెప్పి చాలాసార్లు ప్రయత్నం చేస్తాను అమెరికాలోనే కలవలేకపోయి ఈ విధంగా శ్రీ సిటీలో కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు అవకాశం నిజంగా ఈరోజు ఆనందం ఎలాగో ఉంటుంది. క్యాంపస్ చూశాక ఆశ్చర్యం కూడా కలిగిందండి. ఇండస్ట్రీ సిటీ అంటే ఇండస్ట్రీస్ ఉంటాయి అనుకున్నాను. మొత్తం క్యాంపస్ అంతా చూశాక ఇండస్ట్రీస్ ఒక భాగం, దాంతోపాటుగా లైఫ్ స్టైల్ కానీ, ప్రకృతిని కాపాడడం కానీ, ప్రకృతి వనరుల్ని కాపాడడం కానీ, దీన్ని పచ్చగా ఉంచడం, అదంతా ఇంకొక ఎత్తు. ఇక్కడున్న ఎంప్లాయీస్ 60,000 మంది ఉన్నారన్న ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద కనపడలేదు. అమెరికాలో అలా ఉంటుంది, కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఇండస్ట్రీ సిటీలో ఒక్కళ్ళు కూడా అసలు నడిచి లేరు. అంటే ఎంత క్రమశిక్షణతో ఆ కంపెనీలు నడుస్తున్నాయో, ఆ కంపెనీలను అంత క్రమశిక్షణతో నడిపేటటువంటి సంస్కృతిని పెంపొందించిన ఎండి గారికి ఎంత విజన్ ఉందో మనందరికీ కూడా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక సినిమాలో ఒక పాట రాశారు, ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని అని. సినిమా పేరు కృష్ణవంశీ గారికి గుర్తులేదు నాకు. ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని, మనకు ఉండేది ఒకటే లైఫ్, దాన్ని ఆనందంగా జీవిద్దాం. ఈ నెగిటివ్ థాట్స్ తోటి, లేకపోతే వివాదాలు, కోపాలు, ద్వేషాలు వీటితో చెడగొట్టుకోవద్దు అనే దాంట్లో రాశారు. నిజానికి కరెక్టే, మనకుండేది ఒకటే జీవితం. అంటే ఒక 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు మనకుండే. కానీ ఆ ఒక జీవితాన్ని 2-3 జీవితాలుగా మలుచుకోవచ్చు. సాధారణంగా మనందరికీ కూడా 2 జీవితాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి వ్యక్తిగత జీవితం, రెండోది వృత్తి జీవితం. ఏదో పని చేస్తూ ఉంటాం కదా, టీచర్గానో, కంపెనీలోనో, ఇంకో పనో, వ్యాపారమో ఏదో చేస్తూ ఉంటాం. అవి 2 జీవితాలు, వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం. కొంతమందికి మూడోది కూడా ఉంటుంది, ప్రవృత్తి జీవితం. నాకు ఈ 3 జీవితాలు ఉండడం, మూడింట్లో కూడా అంతో ఇంతో పేరు తెచ్చుకోగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గురించి తర్వాత చెప్తాను. వృత్తి జీవితం గురించి క్లుప్తంగా చెప్పి దానివల్ల పెద్దగా అందరికీ అర్థం కాకపోవచ్చు కాబట్టి ప్రవృత్తి జీవితం ఎక్కువ చెప్తాను. ఇప్పుడు వెనక్కి వెళ్ళి వ్యక్తిగత జీవితం నుంచి మళ్ళీ వర్తమానానికి వచ్చి
నేను చేస్తున్న కార్యక్రమాల్లో మీకు శాంపుల్గా 1-2 టాక్ షోస్ వినిపిస్తాను ఎలా ఉంటాయని.